నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించిన పలు రాజకీయ పార్టీలు, ఆర్యవైశ్య సంఘ నాయకులు. నిజం గెలవాలి కార్యక్రమ పర్యటనలో భాగంగా చిలుమూరులోని వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా భువనేశ్వరి. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర 3 రోజులుగా తెనాలి పట్టణ పలు ప్రదేశాలలో నిర్వహించి 3వ రోజు పట్టణం 34వ వార్డు బాలాజీరావుపేటలోని గంటవారి ధర్మసత్ర ప్రాంగణంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. గడిచిన 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాలను మున్సిపల్ స్థాయిలో ప్రజలకు వివరించేందుకు, అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎవరు అర్హులో వంటి విషయాలు ప్రతి ఒక్కరికి తెలియచేయడం ముఖ్య ఉద్దేశంగా ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సాగుతుందని పార్టీ పట్టణ అధ్యక్షులు అడప సంపత్రాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మహిళలకు ఉచితంగా అందిస్తున్న ఉజ్వల యోజన పథకం, ఎల్పీజీ ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందిన లబ్ధిదారులు వారి అభిప్రాయాలను తెలియజేశారు. అమృత్ పథకం ద్వారా మున్సిపాలిటీ పరిధిలో 923 ఉచిత కొళాయి నీటి కనెక్షన్ సరఫరా చేయడం, అలాగే మహిళలకు చేతి వృత్తుల వారికి ఆర్థిక భరోసా కల్పించేలా పీఎం స్వానిధి, పీఎం విశ్వకర్మ వంటి వివిధ సంక్షేమ పథకాలను అర్హత కలిగిన వారు ఉపయోగించుకోవాలని కోరారు. బ్యాంకుల ద్వారా వివిధ రూపాల్లో రుణాలు అందచేయడమే కాకుండా ఆయుష్మాన్ భారత్ పథకం క్రింద కుటుంబంలో 5 లక్షల రూపాయల విలువ గల చికిత్సలకు అర్హత కలిగి ఉండడం, తక్కువ రేట్కి జనరిక్ మందుల షాపుల్లో మందులు అందచేయడం వంటి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 34వ వార్డు కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజలు తెలుసుకోవాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని కోరారు. వీటన్నిటిని ప్రజలు తెలుసుకోవాలని కోరారు. ఎందుకంటే ఏ ఇంట్లో ఉజ్వల ఉందో, ఏ ఇంట్లో మంచినీళ్ళు తాగుతున్నామో, ఏ ఇంట్లో జనరిక్ మందులు వాడుతున్నామో, ఏ ఇంట్లో మనం ఉంటున్నామో, ఏ ఇంట్లో పిల్లవాడు చదువుతున్నాడో, ఏ ఇంట్లో చక్కటి వ్యాపారం చేస్తున్నామో, చక్కటి భోజనం తింటున్నామో, ప్రతి క్షణం కూడా కనబడేది వికాస భారతే, వికసిత భారతే కనబడుతుంది. ఎందుకంటే మనం 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా ఉండడం కోసం నిరంతరం మన కోసం, మన పిల్లల కోసం, మనము లేకున్నా రేపటి తరం కోసం చక్కటి భారతదేశాన్ని నిర్మించుకోవాలన్న శుభ సంకల్పమే ఈ వికసిత భారత్. కార్యక్రమంలో మున్సిపల్ డిఈ నాగభూషణం, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు సిహెచ్ విజయభాస్కర్, కనకదుర్గ, గాజుల వెంకయ్య నాయుడు, మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కుశల్ రాజ్ జైన్, డాక్టర్ దేవికావాణి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుబ్బారావు, సివిల్ సప్లైస్ డిటి మూర్తి, ఐసిడిఎస్ మరియు మెప్మా అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఒక తల్లిలాగా పరిపాలిస్తూ రాష్ట్రాలను దానికోసం సమాయత్తం చేస్తూ ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ప్రతిదీ కూడా వెనకుండి ముందుకు నడిపిస్తూ ఉంది. దాదాపు 50-60 సంవత్సరాలు హైవేలు అటు వెళ్తే లారీ, ఇటు లారీ వచ్చేది. మనం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇవాళ 6 వే 8 వే కూడా వస్తుంది రాబోయే రోజు. మరి అట్లాగే ఓడల అభివృద్ధి, అంటే సముద్రాల మీద కూడా మనకి ఇబ్బంది లేకుండా, అట్లాగే రక్షణ వ్యవస్థ భారతదేశం రాబోయే రోజుల్లో అంటే 2047కి అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనేటటువంటి కళలు అప్పుడు మనం ఎంతమంది ఉంటాం అనేది కాదు, రాబోయే తరానికి
మనం ఒక దిద్దుల్ని లాగా నడవాలనేటటువంటి తలపుతోటి ఎక్కడా కూడా అవినీతి లేకుండా జరుగుతుంది. 20 మంది అందుబాటులో ఉన్న ఎంప్లాయీస్ తీసుకొచ్చి ప్రోగ్రామ్ చేసి వెనక్కి వెళ్ళిపోతే దీనివల్ల మనకు వచ్చేదేమీ లేదు, మనీ వేస్ట్. మీరు ఇందాక అంటున్నట్టుగా ఎక్కడో కట్టెల పొయ్యిలు పిడకలతో వంట వండుకున్న వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందని ఒక ఆఫీసర్ చెప్పారు, వాస్తవం. కానీ ఏది ఇక్కడ లేదు కదా. అలాగే రకరకాలుగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఎన్నో పథకాలు ఉత్తర అనుసంధానంగా అన్ని రకాలుగా ప్రజలకి కావాల్సినవన్నీ మెరుగైన సౌకర్యాలు చేస్తూ పథకాలన్నీ అమలుపరుస్తూ ఉన్నారు. దానికి అందరూ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. తెనాలి మున్సిపల్ అత్యవసర సమావేశం నిర్వహించి అజెండాలోని అన్ని అంశాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. అజెండాలోని మొదటి అంశం చదవడం ప్రారంభమవగానే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ మానసారెడ్డి మాట్లాడుతూ తన వార్డులోని సమస్యలను కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. శానిటరీ ఇన్స్పెక్టర్ సరిగా పనిచేయడం లేదని, తనను తొలగించాలని చెప్పినా ఎందుకు స్పందించడం లేదని చైర్పర్సన్ను నిలదీశారు. మిగిలిన కౌన్సిలర్స్ అభిప్రాయాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ రాధిక తెలిపారు. నేను అధికారంలోకి వచ్చి కౌన్సిలర్ అయ్యి 3 years, నియర్లీ అబౌట్ 3 years. ఈ టైంలో వీ హావ్ టు టాక్ అబౌట్ ద మేజర్ ఇష్యూస్. ఎలా అంటే చెంచుపేటలో రోడ్ ఎక్స్టెన్షన్, లేకపోతే ఎలక్ట్రికల్ పోల్స్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా కాబట్టి వాటి గురించి ఎక్కువ మాట్లాడాలి. లేకపోతే డ్రైన్స్ 4 వార్డు సంబంధించి కాబట్టి మెయిన్ డ్రైన్ ఇష్యూ మాట్లాడాలి. అది కాక నేను ఎప్పుడు మీకు ఫెమిలియర్ ఉన్న ప్రాబ్లం మా శానిటరీ ఇన్స్పెక్టర్ గురించి. నాకు ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ నా వార్డులో సరిగ్గా చేయట్లేదు అని చెప్పి మీకు ఎన్నోసార్లు మీ దృష్టిలో కానీ కమిషనర్ దృష్టిలోను నేను ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా తీసుకొచ్చాను. మరి ఇప్పుడు వరకు ఆమె ఎందుకు మీరు తీయలేదు? కౌన్సిల్ అయినాక మాట్లాడదామని చెప్పాము. అట్లా కాదు అధ్యక్ష, ఇది ఇప్పుడు ప్రాబ్లం కాదు కదండి. నేను ఏం చేశారు? మేము వచ్చి 1 year అయింది. అవును అధ్యక్ష, మరి ముందు లేదు. తను వచ్చేప్పుడు తను ఎప్పుడు వచ్చిందేనమ్మా. మేమేమన్నా కౌన్సిల్ అయినాక మిగతా వాళ్ళని కూర్చోబెట్టి అట్లా కాదు మిగతా మాట ఇస్తాం కదండి. చెప్తే కాదుగా, మిగతా వాటిలో కూడా 4 వాటిలో సంబంధించి మనం మాట్లాడదామని చెప్పి. మిగతా వాటి వల్ల ప్రాబ్లం లేదండి, నా వాటి ప్రాబ్లం మాట్లాడితేనే కదా. అప్పుడు నువ్వు తను అనుకుంటే అడగండి మేడం. ఇప్పుడు తర్వాత కాదు, ఇప్పుడే అడగండి ప్రాబ్లం ఏంటనేది. ఇప్పుడే అడిగేయండి ప్రాబ్లం ఏంటనేది. అడుగుతాం ఎజెండా మొత్తం కంప్లీట్ అయింది. మాట్లాడి మ్యామ్ ఆల్రెడీ రేస్ చేసాం ఈ ఇష్యూ. నేను చెప్పాను ఎజెండా అవ్వండి మాట్లాడదాం. ఆర్పిఎఫ్ క్లబ్లో ఉంది బ్రిడ్జి డౌన్లో. సో అక్కడ సచివాలయం ఉంది 2.5 years నుంచి, అంటే నియర్లీ అబౌట్ 30 months. ఇప్పుడు వరకు దానికి మనం కరెంటు బిల్ అనేది కట్టలేదు. ఇప్పుడు కూడా ఎంఈ గారి ద్వారా మేము అక్కడ కరెంటు మీటర్ పెట్టించాము, ఎలక్ట్రికల్ లైన్ సప్లై పెట్టించాము. రీడింగ్ అవుతుంది కానీ బిల్ జనరేట్ అవ్వట్లేదు. సో నాకు ఈ 2 issues అనేది వెంటనే సాల్వ్ అయిపోవాలి మేడం. అమ్మ కౌన్సిలర్ నాకు మాట్లాడదాం మేడం. దాన్ని రిపీట్ చేస్తే నేనేం చేయలేను కదా, మీరు దాన్ని రిపీట్ చేస్తారు ఎందుకు? ఇది అయిపోయినాక నేను మాట్లాడదామని చెప్పాను కదా. మీరు మిగతా 4 వాటికి కలిసి కూర్చొని మాట్లాడదామని చెప్పాము. చాంబర్లో కూడా మీరు అన్నారు. మీరు ఆ విషయం ఇక్కడ రేట్ చేస్తాము. నా ప్రాబ్లం ఏంటంటే మీతో వాటితో నాకేం సంబంధం అండి? అదే నేను చెప్పాను. నా వాళ్ళు మీరు గుర్తుందా లేదా? మీరు అన్నారు చాంబర్లో కూర్చొని మిగతా వాళ్ళు కూడా పిలిచి అన్నారు. మాట్లాడి మేడం నేను డిష్లో తీసుకొచ్చాము. అజెండాలోని 33 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించామని చైర్పర్సన్ రాధిక తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, ఎంహెచ్ఓ నిర్మల, ఎంఈ నాగమల్లేశ్వరరావు, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చేసిన మా మున్సిపల్ సిబ్బందికి, మా కౌన్సిలర్స్కి, ఇక్కడ వీడియో వాళ్ళకి, విలేకరు వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు చేసుకుంటూ అత్యవసర సమావేశం 33 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే తెనాలి డెవలప్ ఇంకా మెరుగుపరుస్తానని, ఏదైనా వాటిలో సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరిస్తానని కోరుకుంటూ సెలవు.
మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో దక్షిణ షిరిడీగా పిలువబడే సాయిబాబా ఆలయం 18వ వార్షికోత్సవం ఫిబ్రవరి 3వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వార్షికోత్సవానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఉదయం 4 గంటల నుండి బాబావారికి అర్చనలు, అభిషేకాలు మరియు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని బాబావారి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. రేపు ఫిబ్రవరి 3వ తారీఖున పెదవడ్లపూడి మంగళగిరి మండలం గుంటూరు జిల్లాలో షిరిడి సాయిబాబా వారి యొక్క 18వ వార్షికోత్సవం జరుగుతుంది. దానికి సంబంధించి ఉదయం 4 గంటల దగ్గర నుంచే అభిషేకాలు, ఆ తర్వాత అర్చన, ఆ తర్వాత అన్నాభిషేకం, ఆ తర్వాత అన్నదానం, అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్. హైదరాబాద్ నుంచి డ్రీమ్ జే అనే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈసారి కొత్తగా చేయబోతా ఉన్నారు. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఒక 15 మంది దాకా సింగర్స్ కానీ, మరి జబర్దస్త్ టీం కానీ, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం, కూచిపూడి కూడా పిల్లలు చేస్తూ ఉన్నారు ఆ రోజున. అదేవిధంగా ప్రముఖులు అందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ పార్టీల నాయకులు, ముఖ్యంగా మరి పురంధేశ్వరి గారు, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రముఖ క్షేత్రాల యొక్క స్వామీజీలు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. అందువల్ల అందరూ కూడా ఈ యొక్క దక్షిణ షిరిడి అయినటువంటి షిరిడి సేవా మందిరాన్ని విచ్చేసి ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందగలరని, తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని, అదేవిధంగా దేశం మొత్తం మీద కూడా మొన్న మన అయోధ్యలో రాముల వారి విగ్రహాన్ని ఈ 24 మొత్తం కూడా అంతా రామమయంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా రాముడి గురించి భజనలు చేసి అందరూ ఇన్వాల్వ్ అయినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. మరి మోడీ గారు దాన్ని అన్ని దేశాల్లో కూడా ఆ విధంగా చేశారంటే ఎంత ప్లానింగ్ ప్రకారం చేయడం అనేది మనం అదృష్టంగా భావించాలి. మరి ఈ సంవత్సరం కూడా రాముడి యొక్క ఆశీస్సులు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని, ఉంటాయని కూడా నేను భావిస్తూ, మరి అన్ని మతాలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా సర్వమత సమానత్వాన్ని మరి ఆ అయోధ్యలో మనం చూసాము. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అదేవిధంగా రేపు 3వ తారీఖు సాయిబాబా ఈ యొక్క వార్షికోత్సవాన్ని కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటూ అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేశాను, దోహదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కొల్లూరు మండలం చిలుమూరు గ్రామం శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో నారా భువనేశ్వరి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజం గెలవాలి కార్యక్రమం పర్యటనలో భాగంగా చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు రేపల్ల నియోజకవర్గం చెరుకుపల్లి గ్రామం వెల్లె గ్రామంలో, వేమూరు నియోజకవర్గం కొల్లూరు బట్టిప్రోలు గ్రామాల మీదుగా వెళ్తున్న భువనేశ్వరికి మాజీ మంత్రి నక్కానంద్ బాబు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో ఘనస్వాగతం పలికారు. మాజీ మంత్రి నక్కానంద్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు కుటుంబం మొత్తం కష్టపడుతున్నారని, నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు దిగులుతో చనిపోయిన కుటుంబాలను పరామర్శించి ఆర్థికంగా ధైర్యం, భరోసా ఇవ్వటానికి భువనేశ్వరి పర్యటిస్తున్నారని తెలిపారు. జగన్ ఓటమికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు సందర్భంగా దిగులతో హఠాన్ మరణం చెందినటువంటి కుటుంబాల పరామర్శ ఇటీవల జరుగుతూ ఉంది. అందులో భాగంగా బాపట్ల, ప్రకాశం జిల్లాల పర్యటనకి ఈరోజు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మన వేమూరు నియోజకవర్గం నుంచి పర్యటనకి వెళ్తూ ఉన్నారు. వారిని రిసీవ్ చేసుకోవడానికి వేమూరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడ రావడం జరిగింది. అన్యాయంగా, అక్రమంగా నారా చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా దేశంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మచ్చలేనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని 43,000 కోట్లు క్విట్ ప్రోకో ద్వారా సంపాదించడానికి ఆధారాలతో ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి జైల్లో ఉండిచ్చినటువంటి వ్యక్తి
చంద్రబాబు నాయుడు గారికి కూడా మసిపుయ్యాలనే ఒక ప్రయత్నంలో భాగంగా అక్రమ కేసులు పెట్టి జైలు పంపించడం జరిగింది. కనీస ప్రాథమిక సాక్ష్యాధారాలు చంద్రబాబు నాయుడు గారి మీద లేవు అని చెప్పి కోర్టులు కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితులు మనం చూసాం. అన్యాయంగా నిన్న ఐఆర్ఆర్ కేసులో సుప్రీంకోర్టుకి వారికి ఇచ్చినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ రద్దు మీద వెళ్తే సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కూడా చివాట్లు పెట్టినటువంటి పరిస్థితి నేను చూసాం. అంటే అక్రమంగా అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని కావాలని జైల్లో పెట్టాడు. చేతిలో సిఐడి అనే వ్యవస్థ ఒకటి ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించాలి. ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక అవినీతిపరుడిగా చూపించాలనే ప్రయత్నం. చంద్రుడి మీద ఉండేస్తే తిరిగి మొహాన పడిద్ది అన్నట్టుగా అది జగన్మోహన్ రెడ్డికే మొహాన పడింది. జగన్మోహన్ రెడ్డి పుట్టుపూర్వోత్తరాలు ఆయన బతుకంతా కూడా ఇవాళ వాళ్ళ చెల్లె రోడ్డును పడేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి నిజం గెలవాలి కార్యక్రమం ఇవాళ స్వాంతను చేకూర్చే చర్య. పార్టీ కార్యకర్తలు అనేక మంది అసూలు బాశారు. వారి ఇళ్లకెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా కొంత తోడ్పాటును అందించి భరోసానిచ్చి మేమున్నాం మీకు తోడుగా అని చెప్పి వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి మరి ఇంటిల్లిపాది ఒక చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, భువనేశ్వర్ గారు అందరూ కూడా మరి అలా ప్రజల కోసం మమేకమై పనిచేస్తున్నటువంటి తీరు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళా తల్లులు భువనేశ్వర్ గారు వెళ్తున్నటువంటి కార్యక్రమాలకి విపరీతంగా వస్తూ ఉన్నారు. ఆవిడని ఆదరిస్తూ ఉన్నారు, అప్పుని చేర్చుకుంటూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలన ఎప్పుడు పోద్దా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. బదిలీపై వెళ్తున్న మున్సిపల్ కమిషనర్ జస్వంతరావును పలువురు కౌన్సిలర్లు ఘనంగా సత్కరించారు. కమిషనర్ జస్వంతరావును ఆయన ఛాంబర్లో శాల్వా పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో 4.5 సంవత్సరాలు కమిషనర్గా దిగ్విజయంగా పనిచేసినట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలను తూచా పాటిస్తూ కౌన్సిల్ ఆమోదం తీసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ సభ్యుల సహకారం మరవలేనిదని చెప్పారు. అదేవిధంగా తెనాలి పట్టణ ప్రజలు తనపై చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ తెనాలి పురపాలక సంఘంలో కమిషనర్గా 4.5 సంవత్సరాలు మరందరి దీవెనలతో అలాగే అందరి కోఆపరేషన్తో 4.5 సంవత్సరాలు దిగ్విజయంగా ఎలాంటి అరమరికలు లేకుండా ఎలాంటి తప్పులు జరగకుండా అడ్మినిస్ట్రేషన్ తీసుకురావడం జరిగింది. దానికి కారణం స్పెషల్ కౌన్సిల్ రాకముందు మరి ఎమ్మెల్యే గారు, అలాగే కౌన్సిల్ వచ్చిన తర్వాత మరి ఎక్స్ చైర్పర్సన్ గారు ఖాళీదా నసీం గారు, అలాగే ప్రజెంట్ చైర్పర్సన్ గారు రాధిక గారు, అలాగే వైస్ చైర్మన్స్, అలాగే కౌన్సిలర్స్ అందరూ కూడా పూర్తిగా కోఆపరేట్ చేశారు. అలాగే మేము కూడా కౌన్సిల్ సబ్జెక్ట్స్ కూడా చాలా ఖచ్చితంగా పెట్టాము. ఎక్కడ కూడా తప్పులు లేకోకుండా ఎజెండాను రూపొందించాం. అలాగే ప్రభుత్వ నిర్ణయాలు ఏమైతే ఉన్నాయో అవి తూచా తప్పకోకుండా కౌన్సిల్కి తీసుకొచ్చి ఆమోదం తీసుకోవటం జరిగింది. వాళ్ళందరికీ రేపు మార్నింగ్ నేను రిలీవ్ అవుతా ఉన్నాను. కొత్త కమిషనర్ గారు రేపు మార్నింగ్ కూడా ఛార్జ్ తీసుకుంటా ఉన్నారు. మరి తెనాలి పట్టణ ప్రజలందరికీ నాకు శక్తికి మించి మా స్టాఫ్తో అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మరి ఎక్కడ కూడా చిన్న చిన్న తగాదాలు కూడా లేకోకుండా ఈ 4.5 yearsలో నేను సర్వీస్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాళిదాసు వెంకటేశ్వరరావు కుమారుడు కాళిదాసు అజయ్ పృథ్వీ జన్మదినోత్సవం సందర్భంగా నోట్బుక్స్ పంపిణీ చేశారు. పట్టణ సాలిపేటలోని మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల నందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ, వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయి, తెనాలి పట్టణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మద్దాలి శేషాచలం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మన్నవ ప్రభాకర్, బండ్లమూడి భాస్కర్రావు, తట్టుకుళ్ళ అశోక్ యాదవ్, మాజీ కౌన్సిలర్ నల్లగొర్ల నాగేశ్వరరావు, భాస్కర్ని శ్రీనివాసరావు, కొల్లా గురునాథ్ గుప్తా, అవుతు రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాంధీజీకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా కాళిదాసు వెంకటేశ్వరరావు గారి యొక్క కుమారుడు కెనడాలో విద్యను అభ్యసిస్తున్నారు, పృథ్వీ తేజ, అజయ్ పృథ్వీ. వారు పుట్టినరోజు కూడా ఈరోజు. మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే పాఠశాలలో సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిల్లలకు కావాల్సినటువంటి స్టేషనరీ, నోట్బుక్స్ కావచ్చు, పెన్సిల్స్ కావచ్చు, ఎరేజర్స్, స్కేల్స్ ఇవన్నీ కూడా సార్ తీసుకురావడం జరిగింది.
బాగా చదువుకోవాలని చెప్పేసి, వృద్ధిలోకి రావాలని చెప్పి ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు గాంధీజీ యొక్క మార్గంలో మరి అందరం కూడా నడుస్తున్నాం. మరి గాంధీజీ అవలంబించినటువంటి అహింస విధానం ద్వారానే మన స్వాతంత్రాన్ని పొందడం జరిగింది. కాళిదాస్ వెంకటేశ్వర గారి బాబు ఎంఎస్ చదువుతూ కెనడాలో అజయ్ పృథ్వీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దానికి తోడు ఈరోజు ఈ ఎలిమెంటరీ స్కూల్ నందు పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి పుస్తకాలు, పెన్సిళ్ళు, వస్తువులు అన్నీ సమకూర్చడం జరుగుతుంది. ఇట్లాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని వాళ్ళని ఆశీర్వదిస్తూ బాబుని నిత్యం అహింసాయుత మార్గంలో సత్యమే పరమావధిగా జీవించిన మహనీయులు, అదే మార్గంలో భారతావనికి స్వాతంత్రం సంపాదించిన మహనీయులు మహాత్మా గాంధీజీ అని డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. పట్టణ మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, షేక్ మాబు, స్టీవెన్ బాబు, శంకర్రావు, కృష్ణ, సుబ్బారావు, కార్తీక్, పోలేరామ్, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక విశేషమైనటువంటి దినం. 1948 జనవరి 30న మహాత్మా గాంధీ గారు ఒక ఉగ్రవాది చేతిలో చంపబడ్డారు. నాథురామ్ గాడ్సే అనేటువంటి వ్యక్తిలో. మన దేశానికి స్వాతంత్ర్యం కోసం అప్పుడు పాకిస్తాన్లో కూడా మనలో కలిసి ఉండేది. ఆ సేతు హిమాలయాలు అంటాం. అప్పుడు బంగ్లాదేశ్ కూడా మనలోనే, ఎక్కడి నుంచి మణిపూర్ ఉన్న బర్మా దగ్గర నుంచి పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్ దాకా, అటు హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇక్కడ హిమాలయాల నుంచి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి భారతదేశాన్ని మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో స్వాతంత్ర్యం 47 ఆగస్టు 15 వస్తే తర్వాత ఆయన చేసిన సేవలు గుర్తించి ఆయన స్వాతంత్రం రావటమే కాకుండా ఆయన ఏం చెప్పాడు, అన్ని కులాలు, మతాలు, వర్గాలు, అన్ని మతాలని సమభావంలో చూడాలి అని అలాగే అల్లిన ఉద్యమం ఒక దేశానికి ఒక పక్కకు కాకుండా అందరితో బాగుండాలనేటువంటి సిద్ధాంతం మహాత్మా గాంధీ గారిది. దాన్నే సెక్యులరిజం అంటాం. అలాగే ప్రజాస్వామ్యానికి మహాత్మా గాంధీ గారు సపోర్ట్ చేశారు. అది గిట్టనటువంటి కొంతమంది హిందూ ఉగ్రవాదులు, ఆర్ఎస్ఎస్ ఇప్పుడు అంటామే ఆ రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని, అందులో ఉన్నటువంటి వ్యక్తులు నాథురామ్ గాడ్సే అనే అతను ఆయనది గిట్టక ఏది అందరికీ హిందువులకి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్లకి సమానత్వం ఇస్తున్నాడు ఈయన అని అది కోపం పెంచుకుని, ద్వేషం పెంచుకుని చంపబడ్డారు. ఇప్పుడు మన ప్రజలు ఆలోచించండి, అలా ఎవరైతే మహాత్మా గాంధీ గారిని హత్య చేశారో వాళ్ళందరూ ఇప్పుడున్నటువంటి అధికార పక్షమైనటువంటి బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఈ 2-3 సంవత్సరాల కాలంలో కొంతమంది బీజేపీ ఎంపీలు కూడా నాథురామ్ గాడ్సేని సపోర్ట్ చేశారు. అలాంటి వాళ్ళను కూడా బీజేపీ పార్టీ సస్పెండ్ చేయాల. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, అన్ని కులాలు మతాలని సమాభావంతో చూసే మహాత్మా గాంధీ గారు మరలా పేరు వాడుకుంటా ఆయన మంచివాడు కాదనేనా? ఆయన గమనించి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు, మీరు మన ప్రజలు కూడా ఆలోచించండి. ఏదో ఒక దేవాలయం కట్టి ఒక పక్క ఒక మతాన్ని సపోర్ట్ చేయటం మీకు కావాలా, లేకపోతే ఇంకో మతం దేవాలయాలని నాశనం చేసి ఒక పక్క దేవాలయాలని పెంచి మరలా ఎప్పుడూ సమాజంలో తగదాలు పెట్టుకుంటుండాలా? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మద్దాలి శేషాచలం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీజీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ గాంధీ చౌక్ లోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అహింసా నినాదంతో దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహనీయులు మహాత్మా గాంధీజీ అని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ మీరావలి, గుగ్గిలం రాము, భాస్కర్ని లక్ష్మీనారాయణ, కొల్లా గురునాథ గుప్తా, చుండూరు సాయి, ఆతుకూరు పూర్ణచంద్రరావు, పొన్నూరు శ్యామలారావు, సింగరికొండ ఆంజనేయులు, తిరువీధుల వెంకటేశ్వరరావు మొదలగు పార్టీ నాయకులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మహాత్మా గాంధీ గారి 76వ వర్ధంతి సందర్భంగా గాంధీ చౌక్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీకి తెనాలి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మరి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి, గ్రామ స్వరాజ్యం,
అహింస పరమో ధర్మ అని చెప్పి ఉప్పు సత్యాగ్రహం ద్వారా స్వాతంత్రం తెచ్చినటువంటి గనులు మరి ఎంతోమంది ప్రాణత్యాగుల వల్ల ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ గారికి మరి ఈరోజు మనం నివాళులు అర్పించుకోవటం చాలా గర్వకారణంగా ఉంది. మరి ఈరోజు మహాత్మా గాంధీ గారికి వర్ధంతి సందర్భంగా 1948 సంవత్సరంలో 70 ఏళ్ల క్రితం ఒక విద్రోహి వికృత చర్య వల్ల గాంధీ గారు మరణించారు. గాంధీ గారు తెచ్చిన స్వాతంత్రాన్ని మనం అందరం అనుభవిస్తున్నాము. గాంధీ గారు నడిచిన నేలైన గాంధీ చౌక్లో ఈవేళ పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మద్దాల శేషాచలం గారి ఆధ్వర్యంలో గాంధీ గారికి నివాళులర్పించి వారికి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాన్ని నిర్వహించాము. గాంధీ గారికి నివాళులర్పించడము లేకపోతే ఆయన జన్మదినం చేయడమే కాకుండా వారి యొక్క ఆశయ సాధనలో ఈ దేశమంతా కూడా వారి యొక్క ఆశయాలను వారి యొక్క ఆకాంక్షలను నెరవేర్చే విధంగా మనం వార్డు పర్యటనలో భాగంగా మంగళవారం పట్టణ 21, 22, 24 వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పెరిగిపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపు చేశారు. పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు కాలువలో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. అదేవిధంగా ఖాళీ స్థల యజమానులు వారి స్థలంలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ఈ రోజున 21, 22, 24 వార్డు సంబంధించిన ఈ డ్రైన్స్ అనేది గత 2 రోజులుగా చేయడం జరుగుతుంది. ఈ స్కిల్ట్ అనేది బాగా పేరుకుపోటాన ఈ వాటర్ అనేది నడవకి లేకుండా ఆగిపోవడం జరిగింది. ఆ సిల్ట్లో ఈ దోమలు ఉత్పత్తి బాగా ప్రజలకు కూడా ఇబ్బంది ఉందని ఈ షాపులు గల వాళ్ళు కూడా బండలు వేయటం జరుగుతుంది. అందువల్ల ఆ స్కిల్ట్ పెరిగిపోతుంది. ఈ రోజున స్కిల్ట్ తీపిస్తూ జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే గడప గడప ప్రోగ్రాం వచ్చినప్పుడు ఇలా చెప్పడం జరిగింది. దాని మీద భాగంగానే ఈరోజు స్కిల్ట్ తీపిస్తున్నాం. అలానే రాబోయే రోజుల్లో కూడా ఇంకా శానిటేషన్ మీద మేము దృష్టి పెడతామని, తెనాలి పట్టణాన్ని డెవలప్ చేస్తామని, అలానే ఏదన్నా వార్డులో ఏదైనా సమస్య ఉంటే దాన్ని వెంటనే పరిష్కరిస్తామని, అలానే ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఈ కవర్లు కానీ బాటిల్స్ కానీ ఇలాంటివి వేయకుండా మన చుట్టుపక్కల ప్రదేశాలని పరిశుభ్రంగా ఉంటే మనకి ఆరోగ్యంగా. దీనిలో బాగా కాలువ కొత్తగా డ్రైన్ బాగానే ఉంది కానీ లోపల షిల్ట్ మొత్తం పేరుకొని ఉంది. దీని మీద ఎంకరేజ్మెంట్ ఎక్కువగా ఉంది. కాకపోతే టీ స్టాళ్ళు కానీ అయ్యని పెట్టుకున్నారు. వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా బండలు తొలగించి ఆ షిల్ట్ మొత్తం తీయడం జరిగింది. మొన్న వచ్చినప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా ఈ విషయం ఆయన దృష్టికి తెచ్చారంట. తెచ్చి దాన్ని వెంటనే చేయించండి అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మా మిషనరీ, మా సిబ్బంది, హెల్త్ ఆఫీసర్ గారు, ఏఈ గారు, మా టౌన్ ప్లానింగ్ అందరూ సిబ్బంది కలిసి మెయిన్ రోడ్ని క్లియర్ చేస్తే చూడు అన్ని వార్డులో వాటర్ ఈ డ్రైన్ దాన్ని ఫ్లో అవ్వాలి. కాబట్టి ఇది శుభ్రం చేయించి దీనిలో ఉన్న షిల్డ్ని తీపిచ్చి నీరు పారుదల బాగా పోయేట్టుగా చేయొచ్చు. శ్రీ గోవిందనామ జపయజ్ఞ, పూర్ణాహుతి మరియు శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభోత్సవాలు అత్యంత వైభవంగా 2వ రోజు కొనసాగాయి. కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. 2వ రోజు స్వామివారికి అష్టదశ పద్మారాధన, సాయంత్రం వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు.
పరమపూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ వారి ఆధ్వర్యంలో మన తెలుగు 2 రాష్ట్రాలలో ప్రపంచ శాంతి, పర్యావరణం, ప్రతి ఒక్క కుటుంబము ఆరోగ్యవంతంగా, ఆనందంగా, సుఖ సంపదలతో తొలతూగాలని, కరోనా లాంటి మహమ్మారి వ్యాధులు రాకుండా ఉండాలని 7 కోట్ల గోవిందనామ జప కార్యక్రమాన్ని గత సంవత్సరం నుంచి చేయించడం జరిగినది. దీన్ని పూర్ణాహుతిగా ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి నెల 4వ తారీఖు వరకు తెనాలి పట్టణంలోని తాలూకా హై స్కూల్ గ్రౌండ్లో వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నేడు 2వ రోజు. ప్రతిరోజు కూడా తిరుమల దేవస్థానంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు ఎలా జరుగుతాయో అలాంటి సేవలన్నీ కూడా భక్తులందరూ ఇక్కడే ఉచితంగా వీక్షించే ఏర్పాట్లు చేయడం. ఈరోజు వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాల్లో 7 రోజులు జరుగుతాయి. వాళ్ళు 2వ రోజు 2వ రోజు అష్టదళ పద్మ జరుగుతుంది. ఇప్పుడు సౌందర్యలహరి అయిపోయింది కాబట్టి భక్తులందరూ జనాల భక్తులు గారు పరిసర గ్రామ భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జాతిపిత మహాత్మా గాంధీజీ వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. తెనాలి పట్టణం వాసవి సంఘం, వాసవి యువజన సంఘం, వాసవి యూత్ ఆధ్వర్యంలో గాంధీజీ వర్ధంతి సందర్భంగా పట్టణ గాంధీ చౌక్ లోని మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా ఆదోనిలో అమరుదీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అవమానపరిచిన నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని కోరారు. కార్యక్రమంలో తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తూనుగుంట్ల శ్రీనివాస్, సెక్రటరీ చుండూరు వెంకటరాజ్ కుమార్, కోశాధికారి చెన్న కేశవరావు, కోఆర్డినేటర్ కొపరావూరి హరికిషోర్, యువజన సంఘం నాయకులు రామకృష్ణ, వాసవి యూత్ బద్రి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రపిత పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహానికి జరిగిన అవమానాన్ని ఖండిస్తూ పట్టణ ఆర్యవైశ్య సంఘం కానీ యువజన సంఘం అన్ని సంఘాల తరఫున కూడా ఖండిస్తూ ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. రెండోది ఏంటంటే మహాత్మా గాంధీ గారి 77వ వర్ధంతి పురస్కరించుకుని ఆయన విగ్రహానికి కూడా పూలమాలలు వేయడం జరిగింది. నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. అంతకుముందు నాయకులు అంటే మన దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చే నాయకులు అందరూ కూడా ఆ నాయకులు, ఆ కోవకు చెందిన నాయకులు పొట్టి శ్రీరాములు గారు కానీ గాంధీ గారు కానీ అందరికీ సంబంధించిన నాయకులు, ఒక వర్గానికో ఒక ప్రాంతానికో ఒక మతానికో సంబంధించిన నాయకులు కాదు. కానీ ఇవాళ నాయకులుగా ఎదగాలంటే ఏంటంటే మనల్ని వర్గంగానో, కులంగానో, మతంగానో, ప్రాంతంగానో ఏదో ఒక ఆశ చూపించి విడదీసే రాజకీయం నడుస్తుంది. ఈ రాజకీయానికి అంతం పలకాలంటే కనుక ఇటువంటి గొప్ప నాయకులు ఎవరైతే ఆంధ్రపిత పొట్టి శ్రీరాములు గారు కానీ లేకపోతే జాతిపిత మహాత్మా గాంధీ గారి వీటిని స్మరించుకోవడం మన భావి తరాలకి వీటి గురించి. తెనాలిలో పట్టణ ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం, సేవాదళ్, ఆర్యవైశ్య యువత, వాసవి యూత్ అందరూ సంయుక్తంగా ఇవాళ గాంధీ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించినాము. దీనిలో భాగంగా మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే మన భావి పౌరులు ఎవరైనా సరే మన నాయకుల గురించి నెగిటివ్ థింకింగ్ వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నారు. దయచేసి వాటిని పెట్టద్దు, ఖండిస్తున్నాం. వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క కృషి, వారు కుటుంబాలను వదిలిపెట్టి దేశం కోసం, రాష్ట్రం కోసం ఎంతో త్యాగాలు చేశారు. దయచేసి మీరందరూ కూడా వారిని మనం రోల్ మోడల్గా తీసుకొని తప్పనిసరిగా మన భారతదేశం కూడా. శ్రీ త్యాగరాజ స్వామి వారి 57వ ఆరాధనోత్సవ కార్యక్రమం శ్రీ త్యాగరాజ గాన సభ ఆధ్వర్యంలో నిర్వహించారు. వాసవి అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన కార్యక్రమంలో తొలుత శ్రీ సీతారామచంద్ర స్వామికి పంచామృత స్నాపన, శ్రీ త్యాగరాజ స్వామికి విశేష అర్చన నిర్వహించారు. అనంతరం విశ్రాంత ప్రభుత్వాధికారి, ప్రముఖ సంగీత విద్వాంసులు డాక్టర్ మాడభూషి వేదాంత నరసింహారావు చే గణ పంచరత్న కీర్తనల సంగీత సేవ నిర్వహించారు.
పుష్యబహుళ పంచమి త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవం అత్యంత వైభవంగా ప్రపంచవ్యాప్తంగా నడుస్తూ ఉంటుంది. మన భారతదేశంలో తిరువయ్యూరులో అత్యంత వైభవంగా జరుగుతుంటుంది. దాన్ని మన అన్ని ప్రముఖ ఛానల్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ లైవ్ అవుతున్నాయి. కొన్ని వేల మంది పాల్గొంటారు. అటువంటి మహనీయుడు మన తెనాలి మన ప్రపంచంలో మన భారతదేశంలో పుట్టడం అనేది గొప్ప విషయం. అందున ఈసారి విశేషం ఏంటంటే మన అయోధ్యలో రామప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఈ త్యాగరాజస్వామి వారి కార్యక్రమం ఆరాధనోత్సవం జరగడం అంటే ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పుడు కూడా ఈసారి విశేషంగా జరుగుతోంది. అదేవిధంగా మన తెనాల్లో గత 50 సంవత్సరాల నుంచి త్యాగరాయ గానసభ తరపున ఈ కార్యక్రమం పుష్యబహుళ పంచమి నాడు ఆ రోజున ఆదివారం కాకపోయినప్పటికీ కూడా ఆ తిథినే వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ మన శ్రీనివాస ఆచార్యులు గారు చేస్తూ ఉంటారు. అదేవిధంగా వారి వారసత్వంగా వారి అల్లుడు ధన్వంతరి గారు కూడా ఈ కార్యక్రమం పుష్యబహుళ పంచమి సందర్భంగా త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకున్నట్లు ఈ సంవత్సరం కూడా గత 57 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే జరుపుకుంటూ వస్తున్నాము. డాక్టర్ రత్నాకర శ్రీనివాసాచార్య గారు ఈ త్యాగరాజ గానసభను స్థాపించి వారు చాలా కాలం పాటు వారినంతకాలం కూడా దాన్ని అట్లా మెయింటైన్ చేశారు. తర్వాత అనతికాలంలో దాన్ని కూడా నేను ఇలాగ మెయింటైన్ చేస్తూ వస్తున్నాము ఇప్పుడు కూడా మేము ఆయన కుటుంబ సభ్యులుగా. అట్లాగే ఈరోజు విశేషం ఏంటంటే త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం రామజన్మభూమి రామ శిలాన్యాసం జరిగిన తర్వాత అనతి కాలంలోనే చాలా దగ్గర సమీపంలో ఉండటం వల్ల ఈ ఆరాధనోత్సవానికి ఇంత విశిష్టమైనటువంటి ప్రాచుర్యం వచ్చింది. అట్లాగే ఈరోజు మాకు తెనాల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి మా సభకి అధ్యక్షులు కార్యదర్శి ఇలా చేసినటువంటి ఒక ముఖ్యమైన ప్రముఖమైన వ్యక్తి ఉక్కు సూరి సంతోష్ కుమార్ జ్ఞాపకార్థం మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. తెనాలి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి కుర్రా శ్రీను పర్యవేక్షణలో కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మా మిత్రుడైన ఉక్కుసూరి సంతోష్ కుమార్ బన్ను చనిపోవడం జరిగింది. వారి కుటుంబ సాయంతో ఇక్కడ అన్నదానం జరుగుతుంది. శివలింగేశ్వర స్వామి అన్నదానం కార్యక్రమం ద్వారా అన్నదానం జరుగుతుంది. కుటుంబీకులు స్నేహితులతో చాలా ప్రోత్సాహంతో ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరగడం జరుగుతుంది. 2వ తారీఖు మా మేనల్లుడు హఠాత్తు మరణం జరిగింది. దీంతో మేమందరం మా కుటుంబ సభ్యులు అందరం కలిసి అన్నదాన కార్యక్రమం పెట్టుకోవాల్సి వచ్చింది. అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. మా బాధాకరంతో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ శివలింగేశ్వర ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. రైల్వే స్టేషన్ దగ్గర కురసీను అన్నగారి ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతున్నది. మా బన్నుకి ఆత్మశాంతించాలని తమ ప్రియమైన స్నేహితుల ద్వారా సరే అభిమానులతో మనశ్శాంతిగా దీవిస్తారని అన్నదాన కార్యక్రమం చేసాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించిన పలు రాజకీయ పార్టీలు, ఆర్యవైశ్య సంఘ నాయకులు. నిజం గెలవాలి కార్యక్రమ పర్యటనలో భాగంగా చిలుమూరులోని వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా భువనేశ్వరి. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.